శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారికి 3, 4 తేదీలలో జరగబోతున్న వాటి గురించి తెలుసుకుందాము. ఈ 12 సంవత్సరాల నుండి వీరు మిమ్మల్ని వెంటాడిస్తూ ఉన్నారు. ఒక శత్రువైతే దొరుకుతున్నారండి. అలాగే ఈ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఊహించినటువంటి సంఘటన కూడా జరగబోతుంది. మరి ఆ సంఘటనకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునేటువంటి అసలు ఆ శత్రువు గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి జూన్ 3, 4 తేదీలలో ఏ విధమైనగా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ రాశి వారు వెంట పడుతున్నారు. అలాగే వీరి వెంట ఎందుకు పడుతున్నారు, కారణం ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. ఇక వీరిలో ఉండేటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఏ పని చేసినా లేదంటే ఏదైనా వ్యవహారాన్ని చక్కగా చాలా చక్కగా పూర్తయితే చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక ఈ సింహరాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. అంటే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినప్పుడు కూడా ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటువంటి సత్తా వీరికైతే ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వీరి మనసు చెప్పినటువంటి మాటనైతే వింటూ ఉంటారు. ఇక వీరికి మొహమాటం కూడా చాలా ఎక్కువే ఉంటుందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలిగిన వారండి ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీనికి కారణంగా కూడా ఏంటంటే వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. ఇక ఈ సింహరాశి వారి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలు కూడా చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు అయినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. అంటే ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం కూడా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని మరి వీరికి తోచిన విధంగా చేస్తారు. అంటే ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను పాటిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే విడిచిపెట్టారనమాట. ఇక మధ్యవర్తిత్వము, సంతకాలు, ఇతరులకి హామీలు ఉండటం వంటివి కూడా వీరికి నష్టం కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కొంచెం ఈ విషయాల ముందు జాగ్రత్త అయితే వహించండి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఆదుకుంటూ ఒక్కోసారి ఇబ్బందులు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అలాగే కొంతమంది మనస్తత్వము ఏమిటంటే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఏ విషయాలైనా కానివ్వండి, ఎటువంటి పర్సనల్ విషయాలైనా కానీ ఎవరితో కూడా చెప్పుకోరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలని చెప్పి చాలా తపనైతే పడిపోతూ ఉంటారు. పోనీ ఏదైనా ఒక విషయం తెలిసిందా దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. అయితే ఈ రాశి వారు అలాంటి స్వభావం అస్సలు కానే కాదు. వేరే వాళ్ళ విషయాలు వీరి దగ్గర తెలిసినప్పుడు కూడా చాలా సీక్రెట్గా ఉంచుతారు. అలాగే ఈ రాశి వారు చెందిన వారిలో అతిగా విశ్లేషించేటువంటి తత్వం, తొందరపాటు తత్వం, చర్యలు అనేవి అతిపెద్ద బలహీనతలుగా కూడా ఉంటాయి. అంటే ముందు వెనక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజం అని చెప్పి నమ్మేటువంటి మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి, అశాంతికి గురై ఉంటారు. ఈ రాశి వారి యొక్క జీవితం కనుక చూసినట్లయితే కనుక ఈ 2 రోజుల్లో వీరు వ్యాపార రంగంలో చాలా అద్భుతంగా ఉంటారు. ఎవరైతే కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని చెప్పి చూస్తూ ఉన్నారో ఈ రాశి వారికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా గొప్ప లాభాలైతే ఈ 2 రోజులు మీరు కలగబోతున్నాయి. అలాగే ఎవరైతే వ్యాపార రంగంలో ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారో ఈ 2 రోజులు మీరు అనుకున్నటువంటి వ్యాపారాన్ని ఒక్కసారి ప్రారంభించి చూడండి. దాంతో కొత్త కొత్త వ్యాపారాలు, కార్యకలాపాలు కూడా ప్రారంభించినటువంటి ఆసక్తి అనేది మీలో ఇంకాస్త రెట్టింపు అయితే అవ్వబోతుందని చెప్పినటువంటి పని మీద ఆసక్తి
చూపించడం వలన మీరు విజయాలకు తప్పకుండా దగ్గరలో అయితే ఉంటారు. అలాగే ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చేపట్టినటువంటి ఏ వృత్తైనా అంకిత భావంతో చేయడం వలన మీకు అన్ని విధాలుగా లాభం అనేది కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి మీరైతే ఎదుగుతారు. జీవిత గమనంలో స్థానము సైతం మీరు మొక్కుసుడి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులకు సమస్యలు ఉన్నప్పుడు కూడా ఏంటంటే జీవితం అనేది చాలా సాదాసీదాగా మీకు సాగిపోతుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఏంటంటే ఈ కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేసినటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పటికి కూడా ఆ తప్పు చేయరనమాట. అంటే ఏ మాత్రం కూడా మీ యొక్క నిజాయితీని మీరు విడిచిపెట్టుకోరు. ఇలా కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి అడుగులైతే వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు. ఇక ధనం మీకు 2 రోజులు అధికంగా వస్తుంది. వ్యాపారాల్లో మంచిగా లాభాలైతే కనిపిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మంచిగా మీకైతే అనుకున్న విధంగా ఈ 2 రోజులు అనుకూలంగా అయితే ఉండబోతుంది. కొంత ప్రతికూలమైన సమస్యలు, ప్రతికూలమైన సంఘటనలంటే ఎవరి ద్వారైనా మీకు కొంచెం బాధపడడం, కొంతమంది మాటల ద్వారా మీరు కొంచెం మీ మనసు కొంచెం ప్రశాంతంగా లేకపోవటము, ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు ఎక్కువగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. అలాగే ఎక్కువగా ఆలోచించుకొని మీ మనసును పాడు చేసుకోకండి. ఇంకా పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది. మీరు ప్రయత్నం ఏదైనా కానీ చేస్తే, మీ మనసు పెట్టి ఏ పనైనా చేస్తే ఈ 2 రోజుల్లో కూడా మీకు చాలా మంచిగా కలిసి వస్తుందండి. దిగ్విజయంగా పనినైతే పూర్తి చేస్తారు. ఎదుటి వారిని కూడా మించిపోయేలాగా మీ పనితీరైతే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారండి మీరు ఏదైనా కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులకు ఎలా కనిపిస్తారంటే మీరు ఏమాత్రం కూడా హృదయం లేని వారుగా కనిపిస్తారు. అంతగా మీ యొక్క కర్తవ్య నిర్వహణలో మీరంత సిన్సియర్‌గా ఉంటారనమాట. కాబట్టి మీకేంటంటే కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు కూడాను. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఒకతను ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఈ 2 రోజుల్లో మీకైతే తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకున్నటువంటి వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారిది మంచి స్వభావం అండి. కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అలాగే ఉంటారని చెప్పి, నిస్వార్థంగా మంచిగా ఉంటారని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీ వెనకాల గోతులు తవ్వుతున్నా వారు మీకే తెలియదనమాట. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఎదుటి వ్యక్తులు ఓర్వలేకపోతుంటారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రలు కూడా పడుతూ ఉంటారు. మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి అయితే ఉన్నారు. ఆ శత్రువు ఎవరనేది ఇప్పుడు రాబోయేటువంటి 2 రోజుల్లో మీకు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సంఘటన ద్వారా అయితే మీరు తెలుసుకునేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోండి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం అయితే లేకపోయినా కూడా వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ ఏంటంటే మీ పర్సనల్ విషయాలు మాత్రం వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకండి. అలాగే ఒకవేళ షేర్ చేసుకుంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారైతే అవుతారు. అంటే తెలిసి ఈ విధంగా తప్పు చేసి చాలా నష్టపోతారు కదా! కాబట్టి కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని చెప్పి తెలిసినా కూడా మన కీడు కోరుకున్నటువంటి వ్యక్తులని చెప్పి తెలిసినా కూడా ఏంటంటే గుడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటాం. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకునేటువంటి తప్పు చేసిన వారైతే అవుతారు. మీకు మీరుగా సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించి ఏదైనా సంఘటన జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు అంటే మీ శత్రువులు ఎవరనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక పెద్ద సంఘటన జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారంటే ఎవరు మీ దగ్గర వచ్చి నెగిటివ్‌గా ప్రచారం చేస్తారో ఆ విన్నటువంటి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పడం కానీ గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తులు వారి వల్ల మీరైతే మోసపోయారని చెప్పి తప్పకుండా మీకు ఈ 2 రోజులైతే ఏదో ఒక సంఘటన ద్వారా అయితే అర్థమవుతుంది. ఒక ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ద్వారా అయితే మీ జీవితంలో వెంటబడుతున్నట్టు మీకు అర్థమవుతుందనమాట. అంటే వారి మూలంగా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఎంత వెయిట్ చేయించినా మనతో మాట్లాడని చెప్పి ఫ్రెండ్‌షిప్ చేయాలని చెప్పి బంధాన్ని కొనసాగించాలని చెప్పి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా! అలాగే మీ జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి అయితే ఖచ్చితంగా ఉన్నారండి. వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుందనమాట. అంటే కొన్ని సార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిందిరా వీడికి అని చెప్పి అంటూ ఉండవు. అవి వింటే ఉంటారు కదండీ! ఆ విధంగా అలాగే మీ జీవితంలో కూడా ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉందో ఇక ముందు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది. ఆ పెద్ద మార్పు కారణము ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నవారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నవారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే వారు ఇచ్చేటువంటి సలహాలు మీ జీవితానికి మంచి మలుపై తీసుకొస్తాయి. ఇక మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మంచి మెళకువల గురించి చెప్తారేమో. వినియోగదారులైతే ఏ విధంగా వినియోగదారులను ఆకట్టుకోవాలనేది సూచిస్తారేమో తెలియదు కదా! ఇలా ఏ వ్యక్తులైనా కావచ్చు మీ జీవితంలో ప్రవేశపెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుందండి. అలాగే ఉద్యోగస్తులు కూడా మీకు ఒక
రకంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అనేవి కూడా రాబోతున్నాయని తెలుసుకోండి. ఏదేమైనా సరే ఇద్దరు ఆడ మనుషులు ఒక మనిషి ద్వారా అయితే మీకైతే అన్ని రకాలుగా కూడా మంచి అయితే జరగబోతుంది. అది ఉద్యోగస్తులు కూడా ఒక రకంగా మంచిలా మీకు తప్పకుండా ఒక మంచి దారి అయితే దొరుకుతుంది. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించినటువంటి అంశాలను కూడా మీకు పూర్తిగా అవగాహనగా ఆ యొక్క వ్యక్తుల ద్వారా అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఆ మనుషులే మీ జీవితంలోకి వచ్చేస్తారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్కరికి సంబంధం ఉండదు. అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, లేదంటే ఆన్‌లైన్‌లో మీకు ఏదైనా కొత్తగా ఫ్రెండ్ అయ్యి ఉంటే ఇలా మీ జీవితంలోకి వస్తారు. ఇలా ఒక్కొక్కసారిగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి అయితే వస్తారు. అయితే మీ జీవితంలోకి వాళ్ళు రాబోతున్నారనే మాట మాత్రం వాస్తవం. వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. ఇక వీరి జాతకం ప్రకారం మీకు 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరో కూడా ఖచ్చితంగా దొరుకుతారు. ఈ 2 రోజుల్లో కూడా మీకు సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది వస్తుంది. ఒక పెద్ద సంఘటన కూడా జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి వ్యక్తులు ఎవరనేది, మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగినటువంటి ఆ వ్యక్తులు ఎవరనేది మీకు బాగా క్లారిటీ అయితే వస్తుంది. తెలుసుగా కాండి సింహరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.